దేవుడు మనిషిని సృష్టించింది తన రూపులో. మళ్ళీ తనకి దేవదూతలున్న పరలోకమున్న మనిషిని రూపించింది తన స్వారూప్యంలో. తన కోసము తనను ప్రేమించాలని, తను ప్రేమించిన విధంగా మనిషి ప్రేమించాలన్నదే దేవుడు ఆశ. మనం ఈ లోకాన్ని, లోక వస్తువులు మన కింద పెట్టినాడు. కింద పెట్టిన వాటిని ఆశపడకుండా పైన ఉన్న వాటిని చూడాలన్నదే దేవుడు ఆశ. దేవుడు ఎలా ప్రేమించాడో మనము అలా ప్రేమించాలన్నదే. దేవుడు రూపించినప్పుడు మనిషి స్వతంత్రులుగా ఉన్నాడు, పాపానికి సంబంధం లేకుండా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనిషి కష్టపడుతున్నాడు, పాపానికి బానిసగా ఉన్నాడు. కానీ మనం క్రైస్తవులం సంతోషంగా ఉండాలి, ప్లస్ దేవుడితో ప్రేమగా ఉండాలి, ప్లస్ మనము అన్ని విషయాలు